అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనుషుల ప్రవర్తన అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎంత విచిత్రంగా మారుతుందో కథలో చూద్దామా? సుందరమూర్తి గారు రిటైర్ అయి 2 ఏళ్లయింది. కానీ ఆయన భార్య సుశీలకి మాత్రం ఇంకా రిటైర్మెంట్ రాలేదు. ఇంట్లో వంట, వార్పు అంతా ఆవిడదే. స్టేట్ బ్యాంక్‌లో 32 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి అత్యంత నిజాయితీపరుడైన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు సుందరమూర్తి గారు. సుందరమూర్తి గారు అంటే ఆ ఊరందరికీ ఎంతో గౌరవం, అభిమానం. 3 దశాబ్దాల క్రితం పక్కింటి సుశీలను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. సుందరమూర్తి వాళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం అనే చెప్పాలి. కూతురు సుప్రియకి పెళ్లి చేశారు. మంచి సంబంధమే వచ్చింది. అల్లుడు విజయవాడలో అడ్వకేట్ లాయర్ మాధవ్ అంటే పెద్ద పేరు. ఇంకా కొడుకులిద్దరూ, పెద్దవాడు సత్యమూర్తి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు సుందరమూర్తి గారు. పెళ్ళయింది. 2 పిల్లలు సుమంత్, సుధామాలు. 4, 3 తరగతులు చదువుతున్నారు. సుశీల సుందరమూర్తులకు అసలు కంటే వడ్డీ ముందు. రెండోవాడు సుధీర్‌కి సుందరమూర్తి గారి రిటైర్మెంట్ కంటే 2 నెలల ముందే పెళ్ళయింది. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు. పెద్దవాడు సత్యమూర్తి స్థానిక మున్సిపల్ స్కూల్లో టీచర్. భార్య భార్గవి వేరే ప్రైవేట్ స్కూల్లో టీచర్. రోజు వీళ్ళిద్దరికీ వంట, క్యారేజ్లు సర్దటం, ఆఫీసులకి, స్కూళ్ళకి పంపటం, పిల్లల ఆలనా పాలన వగైరా బాధ్యతలన్నీ సుశీలమ్మవే. ఈయన రిటైర్ అయ్యాక ఆఫీస్ క్యారేజ్ ఒకటి తగ్గింది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో దింపి సాయంత్రం తీసుకురావడం, బజారు పనులు వగైరా వగైరా సుందరమూర్తి గారివే. దంపతులిద్దరూ ఈ పనులన్నింటినీ బాధ్యతలుగా కాకుండా అదృష్టంలా భావించి చేస్తారు. అనురాగం, ఆప్యాయత నిండిన చోట ఎంత కష్టమైనా ఇష్టమే కదా! ఎప్పుడన్నా కూతురు సుప్రియ వచ్చి, అమ్మా నీకు దాదాపు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇక వదినలు చేస్తారులే వంట, నువ్వు కూర్చో అంటుంటే, కోడలు భార్గవి అవునత్తయ్య నేను చేస్తానులేండి అని మొహమాటానికంటే, ఆ నీ ముఖం, నాకు ఈ వయసులో ఈ మాత్రం ఎక్సర్సైజ్ లేకుండా చేస్తారా ఏమిటి? ఓపిక లేనప్పుడు ఎలాగో తప్పదు. నా పిల్లలకి, మనవళ్ళకి తృప్తిగా వండి పెట్టుకొనివ్వండి అంటూ కట్ చేసి పారేస్తుంది. చిన్న కోడలికి ఆ మాత్రం మొహమాటం కూడా ఉండదు. 7 దాటితే గాని లేవదు. అత్తగారు ఇచ్చిన చక్కటి కాఫీని మొగుడు అందిస్తే తాగి, పేపర్ చదువుతూ అలా అలా కాలక్షేపం చేసేస్తుంది. టీవీలు, సీడీలు తన ప్రపంచమే వేరు. కొత్త పెళ్లి కూతురు కదా! ఏమే సుశీల, చిన్న కోడలికి అన్నీ అలా బెడ్‌రూమ్‌లోకి పంపిస్తుంటే పనులు ఎప్పుడు అలవాటవుతాయి? నెమ్మదిగా నేర్పు అని సుందరమూర్తి గారు అంటుంటే, అబ్బా మీకేం తెలియదు మీరుండండి. పసిపిల్ల పాపం ఇంకా పెళ్ళై 3 నెలలైనా కాలేదు. మధ్య మీ హడావుడి ఏమిటి? అంటుంది సుశీలమ్మ. గుర్తుందా? నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తొలి రోజు రాత్రి 10 మందికి వంట చేసి పెట్టావు. ఆ రోజులు, ఈ రోజులు ఒకటేనా? మీరుండండి సుశీలమ్మ గారి సమాధానం. నానమ్మ యూనిఫామ్ వెయ్యి అంటూ పరిగెత్తుకొచ్చారు సుమంత్, సుధామాలు. మళ్ళీ వాళ్ళ హడావుడిలో పడిపోయారు భార్యాభర్తలు. అమ్మా బాయ్ అని కొడుకంటుంటే, మామయ్య వెళ్ళొస్తానంటూ కోడలు. భార్యాభర్తలిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. పిల్లల్ని స్కూల్లో దింపి అటు నుంచి లైబ్రరీకి వెళ్ళి రిటైర్డ్ మిత్రులతో ఓ గంట కాలక్షేపం చేసి 10ంటికి వస్తాడు సుందరమూర్తి. మంచి కాఫీ కావాలోయ్ అరుచుకుంటూ వస్తాడు. డాక్టర్ గారు వద్దన్నా మీకు కాఫీ పిచ్చి మాత్రం వదలదు అంటూ విసుక్కుంటూనే బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ ఇస్తుంది సుశీలమ్మ. స్నానం, పూజ, భోజనం, ఓ గంట టీవీ, ఓ 2 గంటల నిద్ర. మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, ఇంటికొచ్చాక వాళ్ళ చేత హోంవర్క్స్ చేయించడం, ఆడుకోవడం వగైరాలతో ముద్దు మురిపాలతోనే సుందరమూర్తికి రోజు గడిచిపోతుంది. సుశీలమ్మకి ఇంటి పని, వంట పని వగైరాలతో మధ్యాహ్నం ఒక గంట కునుకు తీసే ఖాళీ కూడా ఉండదు. సుందరమూర్తికి దగ్గు, జ్వరం. ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే ఏవో మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గకపోగా మర్నాడు మరింత తీవ్రమై 103 దాటింది. దాంతో వేరే నర్సింగ్ హోంలోకి చేర్పించారు. బ్లడ్ టెస్ట్ చేయబోతుంటే, ఒకసారి కంప్లీట్ చెకప్ చేయండి డాక్టర్ అని అభ్యర్థించాడు సుందరమూర్తి. ఓకే అన్నాడు డాక్టర్. వైరల్ ఫీవర్‌కి మందులిచ్చి మర్నాడు ఉదయం డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ నా రిపోర్ట్స్ అంటున్న సుందరమూర్తితో, సాయంత్రం అన్నీ వస్తాయి ఇంటికి పంపిస్తానండి అన్నాడు డాక్టర్. కొడుకు సత్యమూర్తి ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన సత్యమూర్తికి డాక్టర్ చెప్పిన వార్త ఆశనిపాతంలా తగిలింది. గుండెలు అదిరిపోయాయి. తన తండ్రికి హెచ్ఐవి పాజిటివ్ అన్న వార్తని జీర్ణించుకోలేకపోయాడు. విషయాన్ని మళ్ళీ అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలన్న ఆలోచన కంటే తన భార్య పిల్లలకి ఆ వైరస్ అంటుతుందన్న భయం తనకి వెన్నులో చలి పుట్టించింది. వెంటనే భార్యకి ఫోన్ చేశాడు. భార్గవి, అర్జెంటుగా పిల్లలిద్దరిని తీసుకొని మన బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసుకో. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. భార్య రెస్పాన్స్ కోసం కనీసం చూడకుండా, బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకోకుండా ఆగ మేఘాల మీద ఇంటికి పరిగెత్తాడు.
పిల్లల్ని లాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న అత్తమామల నుంచి వాళ్ళని లాక్కొని బెడ్రూమ్లోకి పరిగెత్తి తలుపులేసుకున్న భార్గవిని చూసి ఆశ్చర్యంతో నిల్చుండిపోయారు సుశీల, సుందరమూర్తి. ఏమిటండి ఇది? ఏమైందండి? కోడలు ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది? కొంపదీసి ఏమైనా చేసుకోదు కదా? సుశీల కంగారుగా, భయంగా. అమ్మా భార్గవి, ఏమైందమ్మా? తలుపు తీ. అటు నుంచి సుందరమూర్తి. తాతయ్య, తాతయ్య, తలుపు తీ. ఇటు నుంచి మాన్వళ్ళు. నాకేం కాలేదు, మరో 5 నిమిషాల్లో మీ అబ్బాయి వస్తారు, ఓపిక పట్టండి అంటున్న భార్గవి మాటల్ని వింటూ అయోమయంగా నిలబడిపోయారు సుందరమూర్తి. పరుగు పరుగున వచ్చిన సత్యమూర్తి, అమ్మా, అర్జెంటుగా ఈ మనిషిని బయటికి తీసుకెళ్ళు, ప్లీజ్ వెళ్ళు అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. కొడుకు విచిత్ర ప్రవర్తనకి భార్య భర్తలిద్దరూ కలవరపడ్డారు. ఏమేంద్రా, పొద్దటిదాకా బాగానే ఉన్నావుగా అంటున్న తల్లితో, నేను బాగానే ఉన్నాను తల్లి, బాగోలేనిది మీ ఆయన కటువుగా అన్నాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తండ్రిని మీ ఆయన అని తల్లితో సంబోధిస్తున్న కొడుకు. ఒళ్ళు జలధరించింది సుశీలకి. చెప్పరా, ఏమిట్రా, ఆయనకి ఏమైందిరా? ఆయనకి ఆయనకి ఎయిడ్స్ అంటమ్మా, ఇప్పుడే బ్లడ్ రిపోర్ట్స్ లో తేలింది. కాళ్ల కింద నేల గిర్రున తిరిగినట్టు తూలి పడిపోయింది సుశీల. సుందరమూర్తి తనవైపోయాడు. పిల్లలిద్దరిని బెడ్రూమ్లోనే బంధించి బయటకొచ్చింది కోడలు భార్గవి. పడిపోయిన సుశీల దగ్గరికి వెళ్తున్న భర్తతో, ఏమండి ఆగండి, ఆయన ఆ పాడురోగాన్ని ఆవిడకి ఈ పాటికి అంటించి ఉంటాడు. భార్య హెచ్చరికతో ఆగిపోయాడు. ఇన్నాళ్లుగా తమ కోసం, తమ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులు ఈనాడు అంటరాని వారయ్యారు. పోండి, బయటికి పోండి, మేము మా పిల్లలు 4 నాళ్లు చల్లగా ఉండాలంటే ఇక వైపు చూడకండి, మీకు దండం. సత్యమూర్తి మాట్లాడి ఒక్కొక్క మాట శూలంలా తలుగుతుంటే అడుగులు అడిగేసుకుంటూ భార్య ముఖం మీద నీళ్లు చల్లి లేపి, బయలుదేరు సుశీల అంతవరకే అనగలిగాడు. సుందరమూర్తిలోని అణువణువు ఆయన కన్నా ఎక్కువ తెలిసిన సుశీల లోపల బట్టలు సర్దుకోవడానికి బయలుదేరింది. ఆగు తల్లి, నేను ఇస్తాను అంటూ ఓ పాత సూట్ కేసులో ముసలాలిద్దరి బట్టలు కర్రతో తీసి పడేసి సూట్ కేసును ఎత్తి విసిరింది చిన్న కోడలు సునంద. ఇది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు వాళ్ళిద్దరికి. అప్పుడే ఇంట్లోకి వస్తున్న చిన్న కొడుకు, అన్నయ్య, ఎందుకింత గోల? ఆ అవుట్ హౌస్ లో పడుండు మన రాదు? ఈ రాత్రికి దేశంలో ఇలాంటి ఎయిడ్స్ రోగుల కేంద్రాలు చాలానే ఉన్నాయి, ఓ దాంట్లో రేపు పడేస్తే పోలా? అసహ్యంగా చూస్తూ అన్నాడు సుధీర్. నాకెప్పుడో అనుమానం వచ్చింది, ఈయన ఇలాంటిదేదో అంటించుకొని కొంపకొస్తాడని. ఛా, ఆ మధ్య వరుసగా వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 12 దాటక కొంప చేరడం, దసరా నవరాత్రుల్లో బుర్రకథలు, హరికథలు అంటూ సాని కొంపల మీద పడి తిరగడం. చిచి, పెద్ద కోడలు భార్గవి విసురుళ్ళు. 67 వస్తుంటే సిగ్గులేదు, వెధవ బ్రతుకు. సత్యమూర్తి కసురుళ్ళు. ఇంకా నోరు మూయండి, ఆయన్ని ఇంకొక మాట అన్నారంటే మీ నాలుకలు తెగస్తాను. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నుంచి ముందు బయటకు పోవాల్సిన వాళ్ళు మీరు. జన్మలో తొలిసారి ఉగ్రరూపం దాల్చిన భార్య సుశీలను పొదవి పట్టుకొని, పోదాం పదా అంటూ నడిపించుకుంటూ సూట్ కేసు ఏడుస్తూ బయటికి నడిచాడు. అర్జెంటుగా మీ చెల్లెలు సుప్రియకి ఫోన్ చేయండి, లేకపోతే అక్కడికి పోయి వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. అక్కడికి వాళ్ళ బ్రతుకులు ఏదో నాశనం అయినట్లు మాట్లాడుతున్న చిన్న కోడలి అరుపులు వింటూ సాగిపోయారు. ఏం చేద్దామండి? దీనంగా బోరుమంటున్న సుశీలతో, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ కదిలాడు సుందరమూర్తి బరువెక్కిన గుండెతో. తాతయ్య, నానమ్మ అంటూ బెడ్రూమ్ నుంచి ఏడుస్తున్న మనవలను కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా నడిచారు వృద్ధ జంట. సుందరమూర్తి గారి ఇల్లు 8 ఎకరాల పొలం. రిటైర్మెంట్ నాడే కొడుకులు, కూతురు ముగ్గురికి తదనంతరం సమానంగా చెందేలా బిల్లు రాసి అందరికీ తల ఒక జిరాక్స్ కాపీ ఇచ్చాడు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతి చెమట చుక్క పిల్లల కోసమే ధారపోసి పైసా పైసా కూడబెట్టి కష్టార్జితంగా ఒక పెద్ద ఇల్లు, 8 ఎకరాల పొలం సంపాదించాడాయన. కూతురి పెళ్లి కోసం తను తిరిగిన తిరుగుళ్ళు, కొడుకుల చదువులు, తర్వాత ఉద్యోగాల వేటలో తను పడ్డ కష్టాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి కళ్ళు చెమిర్చాయి సుందరమూర్తికి. మేరు పర్వతం లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఎన్నో ఉన్నత విలువలు ఉన్న తన భర్తని కన్న కొడుకులు, ఇంటి కొడలు ఈటల లాంటి మాటలతో గుచ్చిన వైనాన్ని జీర్ణించుకోలేకపోయింది సుశీలమ్మ. నెమ్మదిగా హాస్పిటల్ చేరారు. హాస్పిటల్ స్టాఫ్ పరిగెత్తుకొచ్చారు. సారీ సుందరమూర్తి గారు, డాక్టర్ గారు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళారు, కూర్చోండి అన్నారు. ఎందుకు అని అడిగాడో లేదో కూడా తెలియని స్థితిలో నిశ్చలంగా అలా పడి ఉండిపోయాడు. స్టాఫ్ సుశీలమ్మకు అసలు విషయం చెప్పారు. సుందరమూర్తి ఇంట్లో హాల్లో హాస్పిటల్ స్టాఫ్, డాక్టరు ఉన్నారు. సారీ మిస్టర్ సత్యమూర్తి, మా హాస్పిటల్ తరపున మీకు క్షమాపణలు చెప్దామని వచ్చాం, డాక్టర్ అన్నారు. ఏమైంది డాక్టర్? కంగారుగా అన్నాడు సత్యమూర్తి.
సుందర్రామూర్తి అన్న వ్యక్తి బ్లడ్ రిపోర్ట్స్ సుందరమూర్తిగా భ్రమించి మా ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రాంగ్ రిపోర్ట్స్ ఓ గంట క్రితం మీ ఫాదర్కి హెచ్ఐవి పాజిటివ్ అని నాతో చెప్పించింది. ఇట్స్ అన్ ఎర్రర్, బిగ్ ఎర్రర్. ఐఎమ్ టెర్రిబ్లీ సారీ. మీ ఫాదర్కి కూడా చెప్పండి, ఆయన ఇక్కడ లేరనుకుంటాను అంటూ ఆ ఇంట్లోల్లిపాది షాక్ నుంచి తేరుకొనేలోగా కంగారు కారులో కనుమరుగయ్యాడు. అక్కడున్న నలుగురికి మాట పడిపోయింది. పిల్లలిద్దరు మాత్రం తాతయ్య హాయ్, మా తాతయ్య గ్రేట్, హాయ్ హాయ్ అంటూ కేరింతలు కొట్టారు. నలుగురు నాలుక కరుచుకున్నారు. తొందరపడి నోటికి వచ్చినట్లు మాట్లాడి బంగారం లాంటి అత్తమామల్ని దూరం చేసుకున్నామే అనుకున్నారు. రేపటి నుంచి వంట ఎవరు చేస్తారు, చాకరీ అంతా ఎవరు చేస్తారు, పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు, ఇలా వేసుకుంటూ పోతే జవాబు లేని అనేక ప్రశ్నలు. కొడలిద్దరికి ఒళ్ళు జలధరించింది. అందుకే కనీసం హౌస్లో అన్నా ఉంచమన్నాను. మా ఆవిడ మాత్రం పని చేయదు సుధీర్ అంటుంటే, అయినా బావగారు ఇద్దరు టీచర్లు అయ్యుండి ఏమి తొందరపాటండి. చిన్న కోడలు సునంద రివర్స్ అయింది. ఏవండి, ఏం పని అండి, విషయం పూర్తిగా తెలుసుకోకుండా నాన్న గందరగోళం చేసి పారేశారు. రేపు గడిచేది ఎట్లా అన్న ఆలోచన వస్తేనే తిర్రుమంటుంది. భార్గవి మొగుణ్ణి తెగుతుంది. ఏమీ కంగారు లేదు, ఎలాగో మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి వెనక్కి తీసుకొద్దాం. ఈ ఇల్లు పొలం ఎలాగో మన పేరున వీళ్ళు రాశారు కదా, భయపడకండి. సత్యమూర్తి అభయం ఇస్తుంటే చెంప చెల్లుమనించింది అప్పుడే వచ్చిన తల్లి సుశీలమ్మ. సిగ్గుతో తలదించుకున్నాడు. నాన్న వచ్చారా? కపట ప్రేమ నటిస్తున్న రెండో కొడుకు చెంప కూడా సుశీలమ్మ దెబ్బకి పేలిపోయింది. అత్తగారి రౌద్ర రూపాన్ని కనీసం చూడలేక భర్తల చాటున చేరారు కోడలిద్దరు. ఒక్కసారిగా సుందరమూర్తి గొంతు అక్కడ కంగున ప్రతిధ్వనించింది. వీళ్ళు మారుస్తున్నాను, ఈ రోజే మారుస్తున్నాను. హెచ్ఐవి పాజిటివ్ అన్న రిపోర్ట్స్ రాగానే అది ఎయిడ్స్ అని నిర్ధారించి 1 గంటలో ఏళ్ల తరబడి ఉన్న అనురాగం, ఆప్యత, ప్రేమాభిమానాన్ని తుంగలో తొక్కి పచ్చి సంకుచితంగా తయారై వాతావరణాన్ని విషపూరితం చేసే కన్నా కొడుకులు కొడలున్న లోకాన్ని ఇంత నగ్నంగా చూడగలిగే అదృష్టం ఈ ప్రపంచంలో నాకు మాత్రమే కలిగింది. అందుకే ఆ వ్యాధిగ్రస్తుల శరణాలయానికి నా ఆస్తిని మొత్తం ధారాదత్తం చేస్తూ ఇప్పుడే విల్లు మారుస్తున్నాను సుందరమూర్తి ప్రకటించాడు. కొడుకులు కొడలు అవాక్కై చూస్తున్నారు. ఆయనకు వచ్చే పెన్షన్తో మా ఇంట్లో, అవును, మా ఇంట్లో హాయిగా బ్రతుకుతాం. మీ దారి మీరు చూసుకోండి. గెట్ అవుట్, పోండి. ఇకనైనా మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి. దేవుడు లాంటి మీ నాన్నని పూజిస్తూ బ్రతకండి. మీ మనసుకి పట్టిన ఎయిడ్స్ని ముందు వదిలించుకోండి. మీ కన్నీళ్లతో ఆ మహానుభావుడి కాళ్ళు కడిగినా మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. పోండి, గెట్అవుట్. హిస్టరీగా మారుస్తున్న భార్య సుశీలను గర్వంగా తృప్తిగా చూశాడు సుందరమూర్తి. మనుషుల ప్రవర్తన అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎంత విచిత్రంగా మారుతుందో తెలియజెప్పాలనేదే మా ఈ ప్రయత్నం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.